హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టేస్టీ, హెల్తీ అయిన రాగి లడ్డు చూపిస్తున్నానండి. ఈ రాగి లడ్డు చాలా హెల్తీ అండి. అలాగే ఈ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో తయారీ విధానం అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. రాగి లడ్డు అనేది చాలా హెల్తీ అండి. హెల్తీ అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి. చాలా మంది ఇంట్లో రాగి జావ తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా రాగి జావ తాగడానికి ఇబ్బంది పడే వారి ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. పైగా మనం పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అలాగే హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ అండి. అందుకే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా రాగి లడ్డుని తయారు చేసుకోవడానికి పాలతో అలా పిండిని కలిపి నేను చూపించిన విధంగా డీమార్ట్ కవర్ మీద అయితే నేను అలా ఒత్తుకున్నానండి. మీరు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద ఒత్తుకొని వీడియోలో చూపించిన విధంగా చేసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ఇది చాలా చాలా ఈజీ అండి ఇది. అలాగే మీరు ఎప్పుడైనా రాగి లడ్డుని ట్రై చేశారా? ట్రై చేస్తే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.